నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు మహాప్రగతి. 2019లో సెక్షన్ 375 అని అక్షయ్ ఖన్నా స్టారర్ ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ చూసినప్పుడు ఆ మూవీ స్టోరీ అంతా ఒక మోసపోయిన ఆడపిల్ల, అంటే ఇమోషనల్గా మోసపోయిన ఒక ఆడపిల్ల కథ ఎలా పగ తీర్చుకుంది అనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే చాలాసార్లు లాలో కవర్ కాని కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఆ సినిమాని ఒక్కోసారి చూస్తే ఒక్కో విధంగా అర్థమవుతుంది. ఎవరైనా మోసపోయినప్పుడు, తిరిగి వాళ్ళకి ఇంకా న్యాయం జరగనప్పుడు ఆ సినిమా కరెక్టే కదా, తను అలా చేసి న్యాయం అడగడం కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అంత కర్కశంగా ఉంటే దానివల్ల బలైపోయే వాళ్ళు కూడా ఉన్నారు కదా అనిపిస్తుంది. అయితే చూసేవారి దృక్పథంలో ఉంటుంది. ఇప్పుడు కరెంట్లీ మనం చూస్తున్న ధర్మస్థల కేసులు చూస్తే అక్కడ ఏం జరిగింది అనేది బాధితులకి, ఆ శిక్ష విధించిన వాళ్ళకే తెలిసి ఉండొచ్చు. కానీ నిజానికి ఏదో విధంగా న్యాయం జరగాలి కదా. కర్మ రిటర్న్స్ అంటారు, కరెక్టే. కానీ అది ఎప్పటికీ న్యాయం సవరించాల్సిన అవసరం ఉందా, లేకపోతే న్యాయం కోసం పోరాడాల్సిన అవసరం ఉందా, ఆ న్యాయం కోసం ఎలా పోరాడాలి అని తెలుసుకునే అవసరం ఉందా? వీటన్నిటి గురించి చర్చించడానికి ఇవాళ మనం బిందు నాయుడు గారి దగ్గరికి వచ్చాం. ఈవిడ చాలా వెల్ నోన్ సివిల్ అండ్ క్రిమినల్ హైకోర్టు లాయర్. అన్నిటికంటే ముందు ఒక మహిళలు ఏమేం ఫేస్ చేస్తారు అని కెరియర్లో స్ట్రాంగ్గా ఉమెన్ ఎలాగో తెలుసుకుంటారు. వాళ్ళకి రోజు రోజు ఉండే దెబ్బలు ఎలాంటివి, ఎలాంటి రకాల క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎన్నిటి గురించి మాట్లాడగలుగుతున్నాం, ఎన్ని మాట్లాడలేం, ఇలా మాట్లాడలేని వాటికి ఆడవాళ్ళు ఏం ఆశ్రయించాలి? ప్రతిసారి లా కోసం ఎదురు చూడలేం కదా. అసలు లా చెప్తుందేంటి, లా మనకు కల్పిస్తున్న హక్కులు ఎక్కడి వరకు, ఇలాంటి చాలా విషయాలు మాట్లాడదాం బిందు గారితో. ఆవిడ ఎక్స్పీరియన్సెస్ నుంచి అసలు ఇప్పుడు వస్తున్న పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద ఓవర్వ్యూ తీసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే రోజా. సేమ్ హియర్ మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు యూ హ్యావ్ ఎ వాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ మోర్ ఆఫ్ ఇట్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఏంటంటే, బీయింగ్ అ ఉమెన్, బీయింగ్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ పొజిషన్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఐ వాంట్ టు టేక్ అ లీఫ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఏంటి అసలు సొసైటల్ ఇంపాక్ట్, మోస్ట్లీ వస్తున్న ఈ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్లో మీకు చాలా ఛాలెంజింగ్ ఆర్ ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏదైనా చెప్తే. ఇట్ ఈస్ నాట్ ఏది ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పాలంటే, ఏది ఎక్కువ మేము కోర్టులో కొట్లాడతామో దట్ ఈస్ మోర్ ఛాలెంజింగ్ యాజ్ సచ్. ఎందుకంటే మనకి ఎదురుగుండా కనిపించేటివన్నీ నిజాలు కాదు. ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ఒకటి ఏది జరిగినా దానికి పరిస్థితులు ఉంటాయి వెనకాల. సో ఎస్పెషలీ క్రిమినల్ కేసెస్లో పరిస్థితులు ఏంటి అనేది కూడా చూస్తారు. పరిస్థితుల్లో ఏంటంటే ఆ మనిషి మనస్తత్వాన్ని చూస్తారు, ఆ మనిషి ఆ క్రైమ్, ఆ ఆఫెన్స్, ఆ నేరాన్ని ఎందుకు చేశాడు ఆర్ చేసింది. ఈరోజు మీరు చేసింది గురించి మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు చేశారు ఎవరైనా అనేది, ఆ పరిస్థితులు, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళు దానికి ఎంత ప్లానింగ్ చేశారు, ఇట్లా చాలా ఉంటాయి. మా దాంట్లో ఛాలెంజ్ అనేది ఉంటే, ఇవాళ రేపు కొన్ని సాడ్లీ చిన్నపిల్లల మీద అత్యాచారాలు, స్త్రీల మీద అత్యాచారాలు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. మర్డర్స్ అవి చూస్తున్నాము. పిల్లల మీద అత్యాచారాలు ఇవాళ రేపు ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ బయటికి వస్తున్నాయని నేను ఎందుకు అంటున్నానంటే, ఇంతకు ముందు చాలా జరిగేవి బయటికి వచ్చేవి కాదు. ఎందుకంటే సొసైటల్ ప్రెషర్, సామాజిక ప్రెషర్ ఉండేది. చెబితే ఏమవుతుంది, అందరికీ తెలిస్తే ఏమవుతుంది, సమాజంలో మన పరువు ప్రతిష్టలు ఏమవుతాయి, ఆడపిల్ల అనుకోండి, ఆ ఆడపిల్ల పేరేమవుతుంది. ఇక్కడ లా పరంగా ఒక చిన్న గ్యాప్ లేదంటారా మ్యామ్? అంటే యాజ్ ఎ కామన్ పర్సన్ ఆలోచించినప్పుడు మనం వెళ్తాం, దీని మీద వి విల్ రిపోర్ట్, కానీ చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుందని ఒక ఆర్డర్ ఉంటుంది మ్యామ్. ఆ ఆర్డర్ లోపల విక్టిమే ఇంకా ట్రామటైజ్ అవుతారు అన్న ఒక జనరల్ బిలీఫ్ సిస్టమ్ ఉంది కదా. సో ఇప్పుడు ఒకటి చెప్పండి, విక్టిమ్ ట్రామటైజ్ అవుతారు అంటే ఆ విక్టిమ్ ఇంటి బయట ట్రామా పక్కన పెట్టండి, ఇంటి లోపల ఎంత ట్రామా అవుతా ఉంది. ఇంటి లోపల వాళ్ళు అసలు ఆ విక్టిమ్ని విక్టిమ్లా చూస్తున్నారా, చాలాసార్లు అక్యూజ్లా చూస్తున్నారు. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళింది, తను రేప్ అయింది ఆర్ సెక్షువల్ మొలెస్ట్ అయింది ఆర్ అంతవరకు, ఎందుకంటే ఈవ్ టీజింగ్ అయింది అనుకుందాం, క్యాట్ కాలింగ్ అయింది, విజిల్స్ వేశారు, నువ్వు ఎందుకు ఆ బట్టలు వేసుకుని వెళ్ళావు, నువ్వు ఆ రోడ్లో ఎందుకు నడిచావు,
నువ్వు అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సింది కదా, దుపట్టా వేసుకుని వెళ్ళు. అంటే 80 ఏళ్ల స్త్రీని రేప్ చేసిన వాడు, 3 నెలల బిడ్డని రేప్ చేసిన వాడు వాళ్ళ బట్టలు చూసి చేశాడా, లేకపోతే వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే చేశాడా, లేక పడుకున్న పసిబిడ్డని చేశాడా? సో ఇక్కడ ఆ ట్రామా అనేది మనము ఇళ్లల్లో ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ స్ట్రెంగ్త్. మన స్త్రీలకు కానీ మన పిల్లలకు కానీ, స్త్రీలనే కాదు మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా, నేను నా మనసులో ఉండేది బయటికి నిర్భయంగా చెప్పుకోగలను, నన్నెవరూ జడ్జి చెయ్యరు, ఇది నా తప్పు అని అనరు. స్వతహాగా అందరు అనుకునేది ఏంటి, నేనే చేశానేమో, ఇది నా తప్పేమో, గిల్ట్ ట్రిప్పింగ్, గ్యాస్ లైటింగ్ అవుతుంది. నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా జరిగింది. సో వాళ్ళని ఒక కార్నర్లోకి పుష్ చేసేస్తారు, ఒక మూలకు పుష్ చేసేసి వాళ్ళలో ఒక గిల్ట్ని తెప్పించి నేను ఏది చేసినా కూడా. సో రేపు ఇంకేదన్నా అయితే కూడా వాళ్ళు బయటపడరు. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమంటారు, నువ్వు ఇలా జరిగింది అంటే ఇంకా నువ్వు అసలు బయటకు వెళ్ళొద్దు, నువ్వు ఇంత చదువుకుంటేనే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఈ చదువే లేకపోతే అసలు గొడవ లేదు. సో ఎన్ని రకాలుగా లేడీస్ని నొక్కేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అంటే మనం చాలా ప్రోగ్రెసివ్ అనుకుంటున్నాం, ఉమెన్ ఎంపవర్మెంట్ అనుకుంటున్నాం, ముందుకెళ్తున్నాం. మనకు స్టెబిలిటీ కావాల్సిన 3 ప్లేసెస్. ఇంట్లో ఒకటి ఫ్యామిలీ, అక్కడ ఈ ఇంట్లో అబ్యూజెస్ ఇవన్నీ, ఫ్యామిలీ రిలేషన్షిప్స్లో థ్రెట్స్ ఇవన్నీ ఉంటానే ఉన్నాయి. నెక్స్ట్ మనం వెళ్ళేది వర్క్ ప్లేసెస్. ఈ వర్క్ ప్లేసెస్లో కూడా ఉమెన్ అయితే కష్టపడతారు, లేకపోతే లాయల్టీ ఉంటుంది, అది అదునుగా తీసుకుని వర్క్ థెఫ్ట్ అనండి, లేకపోతే ఇంకా ఇమోషనల్ మ్యానిపులేషన్స్ ఇవన్నీ ఉంటున్నాయి. సో వీటన్నిటికీ మీరు ఫస్ట్లో అన్నట్టు కొన్ని రిపోర్ట్ చేయగలుగుతాం, కొన్ని రిపోర్ట్ చేయలేము. నిజంగానే లా అసలు ఆ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటుందంటారా? దట్ ఈస్ వేర్ యువర్ లాయర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇప్పుడు మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, సింపుల్గా మా అత్తమావలు నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు, లేదా నా భర్త నన్ను కొడుతున్నాడు మీరు వేగ్గా చెప్పారనుకోండి, అవి నిల్చో. ఎందుకంటే ఏదో గాలి మాటల్లో అనిపిస్తాయి. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ కావాలంటారు ఎవరు, కోర్ట్స్. సో పోలీసులు మీరు కంప్లైంట్ రాయిపించుకున్న ఒక 498A కేసు అని, ఇప్పుడు 85 BNS అంటారు, అప్పుడు 498 AIPC. అది రాసుకున్నా కూడా దాంట్లో క్లారిటీ ఉండాలి ఏదైనా. సో మీరు రాసిన కంప్లైంట్లో క్లారిటీ ఉండాలి, లేదా కోర్టుకి వెళ్ళి ఏదైనా ప్రజెంట్ చేస్తే క్లారిటీ ఉండాలి. ఆ క్లియర్గా మనము ఎక్స్ప్రెస్ చేయాలి, డిస్క్రైబ్ చేయాలి ఇన్సిడెంట్స్ని కానీ ఏదైనా. ఇప్పుడు ప్రాపర్టీ ఇది నాది అంటే సరిపోదు కదా, ఆ ప్రాపర్టీ నాది ఎలా అయింది అనేది సివిల్ మ్యాటర్స్లో చెప్పినట్టే దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. కానీ క్రిమినల్ కేసెస్లో అట్లా డాక్యుమెంటేషన్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ ఉందనుకోండి, మీకు వస్తాయి ఏదైనా మెసేజ్ వచ్చింది, లేకపోతే ఇది జరిగింది, లేదా మీ డబ్బులు పోయినాయి, యూ హ్యావ్ సమ్ ట్రాక్ విచ్ ఆర్ అకౌంటబుల్. పర్లేదు, కరెక్ట్. ఈ అకౌంటబిలిటీ లేని కొన్ని ఉంటాయి చూడండి, అవి మీరు ఎంత, ఇక్కడ స్మార్ట్నెస్ కూడా ఉంటుంది, ఎంత స్మార్ట్గా యు ఆర్ ఏబుల్ టు వాటిని మీరు ఎలా రికార్డ్ చేయగలుగుతున్నారు, ఎలా వాటిని మీరు ఆ డాక్యుమెంటేషన్ కానీ, లేకపోతే మెసేజెస్ ఉన్నాయి, లేదు అంటే మిస్డ్ కాల్స్ ఆర్ వాట్ ఎవర్ క్రాంక్ కాల్స్ వచ్చినాయి, ఆ కాల్స్ అన్నిటినీ రికార్డ్ చేసుకుంటున్నారా, ఇట్లాంటివి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే చేసేటప్పుడు మనం అది చెయ్యాలి అంటే మనకి వెనకాల నుంచి కొంచెం సపోర్ట్ కూడా ఉండాలి. ఇన్హెరెంట్ సపోర్ట్ ఒకటి, నా లోపల స్వతహాగా నాకు ఒక ధైర్యం ఉంటుంది అనేది, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, మనకు మన చుట్టుపక్కల నుంచి వస్తుంది. స్కూల్స్లో ఏం నేర్పించాలి,